నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా కూడా బీసీ రిజర్వేషన్ల అంశంతో కొంత అట్టుడుగుతోంది. రాజకీయంగా పెద్ద ఎత్తున కొంత విమర్శలు ప్రతి విమర్శలతో పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం. అంటే ఖచ్చితంగా తమ వాటా తమకు దక్కాల్సిందే అన్న అంశంలో ఖచ్చితంగా బీసీ జేఏసీ ఏదైతే బంద్కు పిలుపునిచ్చిందో ఆ పిలుపుతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. సక్సెస్ఫుల్గా చాలామంది స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. కొంత కాంగ్రెస్ పార్టీ ఈ బంద్ని కొంత లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా చిత్తశుద్ధితోటి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే అంశం మీద స్పష్టంగా బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ మంత్రులు కూడా ఇవాళ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా ఈ బంద్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో పాటుగా ప్రధాన పార్టీలు కూడా మద్దతు ఇస్తూ వస్తున్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇవాళ ఉదయం నుంచి ఆయా పార్టీలన్నీ బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున రోడ్డెక్కాయి, నిరసనలు తెలిపాయి. బస్సులు బయటికి రానికుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం. బస్టాండ్ల దగ్గర నిరసన దీక్షలు చేపట్టారు. పెద్ద ఎత్తున బంద్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ బంద్ సందర్భంగా ప్రధాన పార్టీల మధ్య మొదలైనటువంటి ఈ యొక్క డైలాగ్ వార్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ యుద్ధంగా రణరంగంగా మారుతున్నటువంటి నేపథ్యం. అంటే పార్టీల మధ్య మాటల దాడి దీపావళిని ముందుగానే తలపిస్తుంది. అంటే దీపావళి బాంబుల కంటే కూడా పవర్ఫుల్గా పేలుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 2 రోజుల ముందే పొలిటికల్ దీపావళి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ బంద్ ప్రభావం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుందా అనే ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో స్పష్టంగా మారినటువంటి నేపథ్యం. సో ఇటువంటి క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అంశంలో తప్పు మీదంటే మీదని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య ఒక రకమైనటువంటి డైలాగ్ వార్ స్టార్ట్ అయిపోయింది. అంటే పరస్పరం విమర్శలతో పార్టీలన్నీ దూకుడు పెంచినటువంటి నేపథ్యం. అంటే బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక వార్ ఆఫ్ వర్డ్స్ లాగా నడుస్తుంది. అంటే బీజేపీ కిరికిరి వల్లే ఇప్పుడు ఆగిపోయింది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ల పైన పొలిటికల్ వార్ కాస్త క్రెడిట్ వార్గా మారిందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీజేపీ కిరికిరి వల్లే ఖచ్చితంగా రిజర్వేషన్ల అంశం ఆగిపోయింది అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆరోపణ చేస్తూ ఉంటే బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అన్నది బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తుంది. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఒక పొలిటికల్ వార్ లేచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు కలిపి డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తెర మీదకి ఒక ఆరోపణ తీసుకొస్తుంది. సో ఇట్లా 3 రాజకీయ పార్టీలు ఇప్పుడు వార్ ఆఫ్ వర్డ్స్ లాగా ఈ యొక్క బంద్ చుట్టూ తిరుగుతోంది, బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరుగుతుంది. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పైన ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ వార్ కాస్త ఇప్పుడు క్రెడిట్ వార్గా కూడా మారిందనే విమర్శలు ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే తాజాగా బంద్లో పాల్గొన్నటువంటి అన్ని పార్టీలు కూడా ప్రత్యర్థులను దోషులుగా చూపించే ప్రయత్నమే చేస్తూ తాము యొక్క నిజాయితీ, చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో కాదు అన్నది బీఆర్ఎస్ పార్టీ ఎజెండా, బీజేపీ అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఇట్లా ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నటువంటి నేపథ్యం. సో ఇటువంటి క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అన్ని పార్టీలు సానుకూలంగా ఉంటే వాస్తవానికి బీసీ రిజర్వేషన్లకు అడ్డు ఇంకేంటి అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. అంటే కేవలం బీసీల వద్ద బద్దం కాకూడదనే ఉద్దేశంతో, బీసీలను రాజకీయంగా వాడుకుందామనే ఉద్దేశంతో పార్టీలు ఇలా పోటీ పడి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అన్నది కూడా సామాన్య ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వాలంటున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో కూడా వాళ్ళు బిల్లు కూడా కొంత మద్దతు తెలిపి కొంత బిల్లు పాస్ చేసి పంపినటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కడ రాజకీయంగా అడ్డు తగులుతోంది, ఏ పాయింట్లో అడ్డు తగులుతోంది అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతామంటుంది. వాళ్ళు సుప్రీంకోర్టు ఎస్ఎల్బీ కూడా చేశారు. ఎస్ఎల్బీకి కొంత సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి డీవియేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ ఎస్ఎల్బీ తిరస్కరించబడింది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా 42% వాళ్ళే ఇవ్వడానికి కూడా అది పెద్ద చర్చ ఏం కాదు. అందుకని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అయినా ఇచ్చి తీరుతాము, ఒకవేళ అవ్వకపోతే అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సపోర్ట్ చేయకుండా ఇవ్వకపోతే మేము పార్టీ పరంగానే ఇచ్చి ముందుకెళ్తాము అనే అంశాన్ని స్పష్టంగా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంత కసరత్తు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే ప్రధానంగా ఈ యొక్క దృష్టి అంతా మారుతోంది, రాజకీయంగా రణరంగంగా మారుతోంది. నిర్ణయం ఏంటో చెప్పాలన్నది కూడా ఇప్పుడు ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు తాజాగా ఆదేశించింది. సో ఇక అధికారిక కాంగ్రెస్ పార్టీ కూడా తాము
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంగా కుండబద్దలు కొట్టి మరీ చెప్తోంది. సో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము ఎన్నికలకే వెళ్ళము, జనరల్ పద్ధతిలో ఎన్నికలు వెళ్ళాం, పాత రిజర్వేషన్లు అమలు చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ అని దాన్ని ఖచ్చితంగా పార్టీ సాల్వ్ చేయాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ రికార్డులు నెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ బంద్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాజకీయ యుద్ధం, క్రెడిట్ వారిని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇది మద్దూరులో జరిగినటువంటి ఇవాళ నిరసన కార్యక్రమం. ఇక్కడ చూస్తే ఒక కూడలిలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది, మరోవైపు ఇక్కడ మధ్యలో బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీక్ష అంటే నిరసన వ్యక్తం చేస్తుంది. ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీ, మధ్యలో బీజేపీ, ఇట్లా 3 రాజకీయ పార్టీలు కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్లకి మేము మద్దతు ఇస్తున్నాం అంటే మేము మద్దతు ఇస్తున్నాం. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇది. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోకి బీజేపీ బీఆర్ఎస్ కూడా అనివార్యంగా ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీసీలకు మేము ఇస్తామంటే మేము ఇస్తామని పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ పోతుందో, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్రెడిట్ యాడ్ ఆన్ అయిపోతుందో అనే ఉద్దేశంతో, బీసీ వ్యతిరేక ముద్ర పడుతున్న ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి అమలుకి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఒకవేళ మీరు ఇచ్చి తీరాలని మీరు కనుక ఇటువంటి నిరసనలు కాంగ్రెస్ పార్టీతో పాటుగా రాష్ట్రంలో ఇచ్చినటువంటి బీసీ సంఘాల నిరసనకు మీరు మద్దతు తెలిపినప్పుడు ఇవ్వడానికి ఎక్కడ అడ్డంకి కనిపిస్తుంది? ఇది ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి పోరాటం చేయడం అనేది నిజంగా అప్పట్లో తెలంగాణ ఉద్యమం అప్పుడే పార్టీలకు అతీతంగా చేసినటువంటి చరిత్ర తెలంగాణది. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పార్టీలన్నీ తెర మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున నిరసన బంద్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కడ అడ్డు తగులుతోంది అనేది నిజంగా కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంతేకాదు మైండ్ గేమ్, పొలిటికల్ గేమ్కి తెరలేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ తాజాగా జరుగుతున్నటువంటి బంద్ అయితే మాత్రం దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయనే ప్రశ్న ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నాయి అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఇది నెక్స్ట్ ఏంటి అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి ఒకవేళ సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లకు కొంత పరిధి దాటి ఇవ్వకూడదు అనే అంశమే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధం అయితే, మరి కులగణన చేసినటువంటి అంశం, కులగణనలో జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని గతంలో కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఇటువంటి క్రమంలో కనీసం పార్టీల పరంగా అయినా ఇచ్చి ముందుకెళ్తారా? మరి సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యల అంటే ఆధారితంగా కనీసం పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? మరి లేకుండా రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారన్నదే కొంత $1 బిలియన్ క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుంటే నెక్స్ట్ బీజేపీ బీఆర్ఎస్ వెనకబడ్డట్టుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా దీన్ని కవర్ చేసుకుంటారు? ఎందుకంటే ఈ రిజర్వేషన్ల అమలు కనుక ఖచ్చితంగా పార్టీ పరంగా అమలు చేసినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ అండగా ఉంటారు. అట్లాగే ప్రధానంగా బీసీలు కూడా గతం నుంచి కూడా నమ్ముతున్నటువంటిగా కాంగ్రెస్ పార్టీతోటే సోషల్ జస్టిస్ అయి తీరుతుంది. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే రాహుల్ గాంధీ గారు బ్రెయిన్ చేయాలి, అంటే కులగణన జరగాలి, అట్లాగే జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి ఒక నినాదం. ఈవెన్ ఇప్పుడు బీహార్లో కూడా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి కామెంట్స్ అవే. సో ఇవన్నీ కనుక తీసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలందరూ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి, బీసీల పార్టీగా ముద్రపడే అవకాశం ఉంటుంది. సోషల్ జస్టిస్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారికంగా ప్రభుత్వ పరంగా ఏం చేయబోతుంది అదే కొంత సీరియస్గానే చర్చ జరుగుతుంది. సో ఏం చేయబోతారని సస్పెన్స్ అయితే ఉంది. మరి ఏం చేస్తారు, దానికి ఇతర పార్టీలు ఏ విధంగా రాజకీయంగా గ్రిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.